ఫార్ములా ఈ కార్ రేస్ పై ఏసీబీ విచారణ ప్రారంభమైంది. డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో సిఐయు పనిచేయనుంది. ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఈ కార్ రేస్ విచారణ జరగనుంది. కేసును ఎప్పటికప్పుడు ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే హెచ్ఎండిఏతో పాటు పలు శాఖల నుంచి ఫైల్స్ తెప్పించుకుంది ఏసీబీ. ఎఫ్ఈఓ కంపెనీతో ఉన్న ఒప్పందాలు ఏసీబీ పరిశీలించనుంది. ఏ క్షణమైనా కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డికి నోటీసులు ఇవ్వనున్నారు. ఫార్ములా ఈ కార్ రేసులో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏసీబీ విచారిస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ విచారణపై కేటీఆర్ హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు మనకు అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమర్, జోషా, ఫార్ములా ఈ కార్ రేస్ పై ఇప్పటికే ఏసీబీ ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్, మరోవైపు చీఫ్ ఇంజనీర్ అయినటువంటి బిఎల్ రెడ్డి, మొత్తం ముగ్గురు పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. A1 గా కేటీఆర్ చేసింది. అయితే ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే ముఖ్యంగా ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఏదైతే ఉందో ఆ యూనిట్ నేతృత్వంలో ఈ దర్యాప్తు అనేది కొనసాగనుంది. ముఖ్యంగా ఏదైతే సిఐయు ఇప్పటికే ఆ సిఐయు ఎఫ్ఐఆర్ చేసింది. ఎఫ్ఐఆర్ తర్వాతనే ప్రస్తుతం ఈ డిఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో కూడా ఈ సిఐయు కేసు అంతా కూడా ముందుకు వెళ్ళనుంది. అయితే ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఈ పర్యవేక్షణ ఉండబోతుంది. మొత్తం ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి 2 విడతలుగా చెల్లింపులు జరిగాయి. ఆ 2 విడతల చెల్లింపులకు సంబంధించి ఏకదాటిగా, అంటే మొదటి దశలో ఏదైతే తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా జరిగినటువంటి ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి మొదట ఎంత పెట్టుబడి పెట్టారు, ఈ రెండో దశ ఎందుకు ఎక్కువగా పెట్టుబడి పెట్టారు, వీటన్నిటికి సంబంధించి ఇప్పటికే ఏసీబీ అవకతవకలను గుర్తించింది. ఈ నేపథ్యంలో ఏసీబీ జాయింట్ డైరెక్టర్ అయినటువంటి తరుణ్ జోషి నేతృత్వంలో ఈ కేసును ప్రస్తుతం విచారించనున్నారు. ముఖ్యంగా హెచ్ఎండిఏతో పాటు పలు శాఖల నుంచి కూడా ఫైల్స్ ఏసీబీ తెప్పించుకుంది. ఎఫ్ఈఓతో సంబంధించి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి సంబంధించి ఒప్పందాలను ఇప్పటికే ఏసీబీ పరిశీలించిన తర్వాతనే ప్రస్తుతం ఎఫ్ఐఆర్ నమోదు చేసి ముందుకెళ్తుంది. అయితే ఏ క్షణమైనా కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎన్ రెడ్డిని విచారణకు పిలిచేందుకు నోటీస్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఇప్పటికే డాటాను కూడా పరిశీలించడంలో భారీగా అవకతవకలను ఏసీబీ గుర్తించిన నేపథ్యంలోనే ఎఫ్ఐఆర్ మూవ్మెంట్ చేసింది. అయితే ప్రస్తుతానికి ఇవాళ కేటీఆర్ కూడా హైకోర్టును ఆశ్రయించే అవకాశం అయితే మనకు స్పష్టంగా అవపడుతున్నాయి. నాట్ టు అరెస్ట్ అయినా లేకుంటే ముందస్తు బెయిల్ కోసం ఏదైతే కేటీఆర్ కోరే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఏసీబీ దగ్గర నుంచి నిన్న రాత్రి సమయాన ఎఫ్ఐఆర్ కాపీ విడుదలైంది. ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఆధారంగా ప్రస్తుతం హౌస్ లంచ్ మోషన్ కూడా దాఖలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి మొత్తం 50 కోట్ల అక్రమాలకు సంబంధించి ఏదైతే మొదటి రేస్ సంబంధించి స్పాన్సర్లు ఇతర కంపెనీలు అన్ని కలిపి కూడా తెలంగాణలో హైదరాబాద్